దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? అమోరీయుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. అంటే అమోరీయుల యొక్క అక్రమము, పాపము, దుర్మార్గము సంపూర్ణము కావడానికి 430 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 430 సంవత్సరాల తర్వాత అమోరీయుల యొక్క అక్రమము, పాపము నిండితే అప్పుడు దేవుడు అమోరీయులను ఆ ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టాడు. అంటే పాపము పండే అంతవరకు దేవుడు చూస్తాడు అన్నమాట. పిందెగా ఉన్నప్పుడు, కచ్చగా ఉన్నప్పుడు పాపం రాలదు, దానికి ఫలితం రాదు, శిక్ష రాదు. దేవుడు దానికి ఒక కాలాన్ని, పుణ్యానికైనా పాపానికైనా కాలం నిర్ణయించబడ్డది. ఆ కాలం పరిపూర్ణమైనప్పుడే ఏమొస్తుంది? ఫలితం. అమోరీయుల యొక్క అక్రమము, పాపము, దుర్మార్గము సంపూర్ణం కావడానికి 430 సంవత్సరాల తర్వాతికి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు బయలుదేరితే అప్పుడు అమోరీయులను దేవుడు ఆ దేశములో నుంచి వెళ్ళగొట్టాడు. ఎవరైనా అక్రమం చేస్తున్నప్పుడు, దుర్మార్గం చేస్తున్నప్పుడు, దౌర్జన్యం చేస్తున్నప్పుడు బాధపడకండి. కొంతకాలం చేయడానికి దేవుడే అనుమతిస్తాడు. కారణం ఏంటంటే వాని దుర్మార్గం కావచ్చు, పాపం కావచ్చు, అక్రమాలు కావచ్చు, దుష్టత్వం కావచ్చు, అవి పండుబండాలి. పాపం పండుబండినంత వరకు దేవుడు కూడా వెయిట్ చేస్తాడు. మీరు కూడా వాళ్ళను భరించాలి. నువ్వు నీతిమంతుడవైనా, ధర్మాత్ముడవైనా, పుణ్యాత్ముడవైనా, దేవుని కోసం బ్రతికేవాడవైనా దౌర్జన్యాన్ని, అక్రమాన్ని, అన్యాయానికి, పాపానికి, దుర్మార్గానికి, అక్రమానికి బలైనప్పుడు వాటిని నువ్వు భరించాలి. ఎంతకాలం భరించాలి? వాని దుర్మార్గం పండుబండే అంత వరకు, వాని కాలం, ఆ దుర్మార్గం, పాపం పండుబండాలంటే మరి ఎంతకాలం పడుతుందో తెలియదు. అమోరీయుల యొక్క అక్రమం పండుబండాలంటే ఎంతకాలం పట్టింది? 430 సంవత్సరాలు పట్టింది. అంటే కొంతమంది జీవితాలు ఆ అక్రమంలోనే బలైపోయినాయండి. ఆ దుర్మార్గంలోనే, అంటే వాళ్ళ పాపాలు పండుబండే దశలోనే నిర్దోషుల ప్రాణాలు రాలిపోయినాయి.